సమరయ స్త్రీ నీళ్లు తోడుకోవడానికి వస్తుంది. యేసుక్రీస్తు వారు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ మేబీ నేను అనుకోవడం ఏంటంటే మాక్సిమం 5 to 6 మినిట్స్ ఆ సంభాషణ ఒకటే జరుగుతుంది యేసుక్రీస్తు వారికి ఆ యొక్క సమరయ స్త్రీకి. బట్ అందులో లోతైన పాఠాలు ఉన్నాయి. ఆ బిడ్డ యొక్క విశ్వాసాన్ని, లేకపోతే యేసుక్రీస్తు వారిని ఆ 5 నిమిషాలు లేకపోతే 7 నిమిషాలు మాట్లాడిన తీరుని బట్టి ఆమె యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ జీసస్ హ్యాస్ చేంజ్డ్ అలాట్. ఫస్ట్ గా చూసుకుంటే ఎలాగుంటదంటే 4వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే ఆ సమరయ స్త్రీ అడుగుతుంటది ఏమని, ఆ సమరయ స్త్రీ యూదుడివైన నీవు అని యేసుక్రీస్తు అని సంబోధిస్తుంది. యూదుడివైన నీవు అని అంటది అనమాట. యాక్చువల్గా జనరల్ గా ఈ యొక్క సమరయ అనే ప్రాంతానికి యూదులు జనరల్ గా వెళ్ళరు. ఓకే, వాళ్ళని వెలివేసి పడ్డవారుగా వీళ్ళు చూస్తూ ఉంటారు. అన్టచబుల్స్ గా చూస్తారు జ్యూస్ ఎవరిని, సమరయల్ని. ఎందుకంటే 720 BCలో అషూర్ రాజు చెరపట్టుకెళ్ళిపోయినప్పుడు ఈ సమరయులు ఈ అన్యులతోని పెళ్లిళ్ళు చేసుకొని అన్యుల యొక్క దేవతల్ని వారు ఆరాధించడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఎజ్రా ఒక టెంపుల్ ని కడతారో ఈ సమరయులు వచ్చి ఇస్రాయల్ లేకపోతే జ్యూస్ నడుతారనమాట. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము గుడి కట్టడానికి అని అంటారు. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే, జ్యూస్ ఏం చేస్తారంటే, మీరు మాతో పాటు ఎలా కడతారు మీరు గుడి, మీరు అన్య దేవతలను పూజించేవారు కదా అని చెప్పేసి వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేశారని చెప్పి ఈ సమరయులు ఏం చేస్తారంటే గెరిజం అనే ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్ళి వారికి ఓన్ గా ఒక టెంపుల్ కట్టేసుకుంటారు అనమాట. సో అందుకని యూదులకిను ఈ సమరయులకి జనరల్ గా పడదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఒకవేళ సమరయ దగ్గర నుండి వెళ్ళాలి అంటే చుట్టూతూ తిరిగి వెళ్ళే పరిస్థితి ఆ టైంలో. బట్ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏంటంటే ఆ యొక్క సమరయ అనే ఊరికి వెళ్తారు. ఆ సమరయ అనే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడడం జరుగుతుంది. దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యేసుక్రీస్తు వారుని ఏ విధంగా సంబోధించింది అని చెప్పానంటే, నువ్వు యూదుడువా అన్నట్టుగా సంబోధిస్తుంది. జనరల్ గా మనం ఎవరన్నా మన హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి పల్లెటూరు నుండి ఎవరన్నా వచ్చారనుకోండి, ఎర్ర బస్ ఎక్కి వచ్చారా బాబు అని మనకు తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది? వాళ్ళు మాట్లాడే మాట బట్టి, లేకపోతే వారు వేసుకున్న బట్టలు బట్టి చెప్పవచ్చు. అదే హైదరాబాద్ లోనో లేకపోతే మంచి మెట్రోపాలిటన్ సిటీ నుండి ఏదన్నా వేరే పల్లెటూరు వెళ్ళారనుకోండి, వారికి కూడా తెలిసిపోద్ది, వీళ్ళు ఎవరో పట్నం నుండి వచ్చారని తెలిసిపోద్ది, బికాస్ ఆఫ్ ద అపిరెన్స్. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు రాగానే ఇక్కడ ఈ జ్యూస్ కి ఒక వస్త్రధారణ ఉంటది, ఒక వే ఆఫ్ కల్చర్ వేరే ఉంటది, వే ఆఫ్ వాకింగ్ డిఫరెంట్ ఉంటది. కాబట్టి ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంటే, నువ్వు యూదుడు అని ఒక అభిప్రాయానికి వచ్చేసింది. సో ఫస్ట్ ఆమె మైండ్ లో ఏంటంటే, ఓకే నువ్వు యూదుడివి అన్నట్టుగా యేసుక్రీస్తు అని సంబోధిస్తుంది. ఇంకా కిందకి వెళ్తే 12th verse లో ఏమవుతుందంటే, యేసుక్రీస్తు వారు వెళ్తారు, నాకు నీళ్లు కావాలని అడిగినప్పుడు అప్పుడు ఆమె ఈ విధంగా అంటది, ఓకే, అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావిలో లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును, తానును తన కుమారులు పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అడుగుతుంది. అంటే ఆర్ యు గ్రేటర్ దెన్ జేకబ్ హూ ఇస్ అవర్ ఫాదర్ అని అడుగుతుంది అనమాట. అంటే యేసుక్రీస్తు వారిని తర్వాత యాకోబుని పోల్స్తుంది. బట్ జనరల్ గా చూసుకుంటే యేసుక్రీస్తు వారిలో ఏ మచ్చైనను డాగైనను ఏది లేదని మనం ఖచ్చితంగా విశ్వాసిస్తాం. అది నిజం.
బట్ ఒకసారి యాకోబు గారి జీవితంలోకి వెళ్ళి చూస్తే, ఎస్ హీఈస్ అ ఫోర్ ఫాదర్, బట్ యాకోబు జీవితంలో ఒక మోసగాడుగా ఉంటాడు. ఎలా అంటే పుట్టుకతో మోసగాడు అన్నని మణిపట్టుకొని లాగినట్టుగా చూస్తాం. ఆశీర్వాదం కోసం తండ్రిని మోసం చేసినట్టుగా చూస్తాం. తర్వాత మోసగాడే కాదు, బేరం చేసేవాడంట. జ్యేష్ఠత్వం కోసం అన్నతో బేరం చేస్తాడు. తర్వాత మామతో రాహేల్ కోసం బేరం చేస్తాడు. దేవునితో కూడా బేరం చేస్తాడు. ఆదికాండం 28-20-21 5 బేరాలు చేస్తాడు. నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను సేవిస్తాను అన్నట్టుగా బేరాలు చేస్తాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఎవరితోని? స్త్రీతో మాట్లాడుతున్నారు. నేను నీకు జీవజలం ఇస్తాను అని చెప్తున్నారు అనమాట. చెప్తుంటే ఇక్కడ ఈ స్త్రీ ఏమనుకుంటుంది? జీవజలం ఇవ్వడం ఏంటి? ఆల్రెడీ మాకు యాకోబు బాగుంది కదా, ఇక్కడ బాగుంది కదా, అది 105 అడుగులు లోపలకు లోతుంటది, 9 అడుగులు వెడల్పు ఉంటది. ఎట్టి పరిస్థితులు అన్నా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం చూసుకుంటే 17 అడుగులు నీళ్ళు ఎప్పుడు ఉంటాయి మా దగ్గర. అంటే ఇదంతా ఎక్స్ట్రా బిబికల్ ఎవిడెన్స్ గా చెప్తున్నాను. ఆ బావి అంత నిండుగా ఉంటది, నువ్వు మాకు నీళ్ళు ఇవ్వడం ఏంటి అన్నట్టుగా అడుగుతుంది. యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటి? హీఈస్ గోయింగ్ టు గివ్ లివింగ్ వాటర్. ఒక లివింగ్ వాటర్ అంటే జీవజలం ఇద్దామని, అంటే పొర్లి పొంగే నీళ్లు, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్, దట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు లైక్ అ హోలీ స్పిరిట్. సో మీకు కంటిన్యూస్ గా ఫ్లోయింగ్ వాటర్ ఇస్తాను అని అంటా ఉంటే యేసుక్రీస్తు వారు, ఈవిడ ఏమనుకుంటుంది? ఎప్పుడు కూడా నీళ్లు ఇటు అటు ప్రవాహం ఉండదు. వాటర్ విల్ బి స్టాగ్నెంట్, దెర్ ఇస్ నో ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ వాటర్. ఓకే, సో ఇక్కడ లివింగ్ వాటర్, యేసుక్రీస్తు వారు ఇచ్చే వాటర్, నీళ్లు ఆత్మీయ దాహాన్ని తీర్చే నీళ్లు. ఇక్కడ ఏమొచ్చి ఈవిడ అనుకుంటున్న నీళ్లు ఏంటంటే, ఈవిడ నాకు ఆల్రెడీ ఉన్నాయి కదా అనుకుంటున్న నీళ్లు మామూలుగా ఫిజికల్ గా మనం డిహైడ్రేట్ అయిపోతే హైడ్రేట్ చేసుకోవడానికి, దాహం తీరడానికి, ఫిజికల్ గా థర్స్ట్ పోవడానికి వాడే నీళ్ళు అనమాట. సో యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇచ్చేది ఏంటంటే, నేను జీవజలమునిస్తాను అని అన్నప్పుడు, నువ్వు ఇస్తావు గాని నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా అని అడుగుతుంది అనమాట. అంటే స్లోగా ఆవిడ యొక్క ఉద్దేశాలు మారుతున్నాయి. ఏ విధంగా మారుతున్నాయి? యేసుక్రీస్తు వారితో ఉంటే ఏ విధంగా మనిషి యొక్క ఉద్దేశం, లేకపోతే మనిషి ఏ విధంగా యేసుక్రీస్తు వారితో అంటుకట్టుకుని ఉంటారు అనేది ఈ యొక్క సమరయ స్త్రీలో మనం చూడగలం. ఫస్ట్ ఏమన్నదంటే, చూడగానే ఆమె యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సంబోధించిందంటే, నువ్వు యూదుడివా అన్నది. తర్వాత ఏ విధంగా తన పితరుడైన యాకోబుతో నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అని సంబోధిస్తుంది. తర్వాత చూసుకుంటే 3వ పాయింట్ గా చూసుకుంటే 19వ వచనం చూసుకుంటే అప్పుడు స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని అంటది. ఫస్ట్ ఏమొచ్చి నువ్వు యూదుడివి అన్నది, తర్వాత నువ్వు నా పితరుల కంటే గొప్పవాడువా, యాకోబు కంటే గొప్పవాడువా అన్నది, తర్వాత నువ్వు ప్రవక్తవా అని అంటుంది. అది ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు చెప్తున్నారు ఏమని, నువ్వు ఉన్నది 5 కాదు 6 5 చేసుకున్నావు కానీ 6తో కూడా నువ్వు ఉంటున్నావు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. చెప్తే జనరల్గా ఏంటంటే, ప్రవక్తలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. ఓకే, మిరకిల్స్ చేస్తారు, హీలింగ్స్ చేస్తారు, ప్రాఫెసీ చేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రాఫెసీ చేసినట్టుగా ఆమె ఉద్దేశం పడి, ఓకే నువ్వు ప్రాఫెసీ చేస్తున్నావు కదా, నువ్వు ప్రవచిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక ప్రవక్తవా అని అడుగుతుంది అనమాట. సో యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏంటంటే, హీ లుక్డ్ ఎట్ ద బాండేజ్ అండ్ సిన్. ఆమెలో ఉన్న బంధకాలను చూశారు. కాకపోతే ఆమెకు ఆల్రెడీ ఒక 5-6 మందితో రిలేషన్షిప్ ఉన్నది. వాళ్ళందరూ కూడా దే లుక్డ్ ఎట్ ద బ్యూటీ అండ్ ద బాడీ. ఓకే, so the men who married her or had a relationship with her looked at the beauty and her body, but ikkada Jesus looked at the bondage and the sin she is going through.
సో ఏ విధంగా ఆ పాపం తీసివేయాలని, ఆ పాపం నుండి విముక్తి పొందించాలని యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్త్రీని సందర్శించినట్టు మనం చూస్తాం. సో ఎప్పుడన్నా కూడా ఇఫ్ షీ వాంటెడ్ టు హ్యావ్ అ లివింగ్ వాటర్, ఎప్పుడు కూడా ఆ యొక్క లివింగ్ వాటర్ కావాలి అంటే పాపాన్ని ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. అందుకనే కదా సామెతలు 28:13 అని అంటారు, అతిక్రమములను దాచిపెట్టువారు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడంట. ఈ బిడ్డ కూడా కనికరం పొందినట్టుగా మనం చూస్తాం. మొదటి యోహాను 1:9 కూడా ఆ విధంగానే ఉంటది. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్తము దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అని రాసి ఉంటది. సో ఇఫ్ వి వాంటెడ్ టు హ్యావ్ దట్ లివింగ్ వాటర్స్, మనకి ఆ యొక్క లివింగ్ వాటర్స్ ఉండాలి అంటే ఫస్ట్ వి నీడ్ టు యాక్సెప్ట్ జీసస్, ఆర్ ఫస్ట్ వి నీడ్ టు యాక్సెప్ట్ ఆర్ రిపెంట్ ఆఫ్ సిన్స్. ఫస్ట్ మనం రిపెంట్ అయ్యి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఫస్ట్ లో ఆమె నువ్వు యూదుడువా అన్నది, తర్వాత నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అన్నది. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రవచిస్తున్నారో, అమ్మో ఈయనేదో కొంచెం మంత్రాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట, చాలా స్పిరిచువల్ పర్సన్ అనమాట, హీఈస్ అ ప్రాఫిట్ అనమాట అనుకున్నట్టుగా నువ్వు ఒక ప్రవక్తవా అని వెంటనే, అంటే ఇదంతా సంభాషణ అంతా కూడా చెప్పాను కదా, 5-6 నిమిషాల్లో జరుగుతున్నది సంభాషణలో. వెంటనే ఆమె యొక్క అభిప్రాయం మార్చుకుందనమాట. సో ప్రవక్త నుండి తర్వాత ఎక్కడికి వెళ్ళిందంట, 30వ వచనంలో చూసుకుంటే 30వ వచనంలో చూసుకుంటే ఓకే 25లో చూసుకుంటే ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును అంటుంది. వెంటనే యేసుక్రీస్తు వారు మన 20వ వచనం నుండి 24వ వచనం వరకు యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు మాట్లాడతారు, ఈ ప్రాఫెసీ చెప్తారు యేసుక్రీస్తు వారి గురించి. అదంతా విన్న తర్వాత నువ్వు మెస్సయ్యవా అన్నట్టుగా మరి సంబోధించినట్టుగా మనం చూస్తాం ప్రియబిడ్డలారా. ఏంటంటే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఆయనకి 22వ వచనంలో ఉంటది కదా, మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు అంటున్నారు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. కానీ నువ్వు ఆరాధించాల్సింది ఎలా ఆరాధించాలంటే యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. ఓకే, సో అదే విధంగా చెప్తున్నారు కదా, సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ జూస్, అంటే రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అన్నట్టుగా కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా చూస్తాం. బికాస్ జూస్ ఆర్ ద చోజన్ పీపుల్. తర్వాత తండ్రినే ఆరాధించాలన్నట్టుగా కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా చూస్తాం. అలాగా నువ్వు క్రీస్తు అనబడిన మెస్సయ్యవా అని చెప్పి కొంచెం ఈ యొక్క ప్రవచనాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆమె కన్క్లూజన్కి వచ్చేసింది. ఎక్కడి నుండి అంటే నువ్వు యూదుడివా అన్నది, తర్వాత నువ్వు యాకోబు కంటే గొప్పవాడు అన్నది, నువ్వు ప్రవక్తవా అన్నది, తర్వాత నువ్వు మెస్సయ్యవా అనే చెప్పినట్టుగా మనం చూస్తాం ప్రియబిడ్డలారా. 28వ వచనంలో చూసుకుంటే ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళిపోయిందంట. ఆ స్త్రీ షీ లెఫ్ట్ ద పాట్, అంటే ఇక్కడ చూసుకుంటే సందర్భం చూసుకుంటే ఆమె షీ కేమ్ టు హ్యావ్ వాటర్, కుండ తీసుకొని వచ్చింది ఎక్కడికి, బావి దగ్గరికి. యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క బావి దగ్గరికి వచ్చారు. ఇద్దరు కూడా దాహాలు తీర్చుకోవడానికి వచ్చారు. ఒకటేంటంటే ఆమె ఏ దాహం తీర్చుకుందామని వచ్చిందంటే శారీరకంగా ఉన్న దాహాన్ని తీర్చుకుందామని వచ్చిన బిడ్డకి యేసుక్రీస్తు వారు జీవజలమును ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు. అదే యేసుక్రీస్తు వారికి కూడా దాహం వేసింది. ఏ దాహం అంటే హీఈస్ థర్స్టీ ఫర్ ద సోల్స్. ఒక్క సోల్ మరి రక్షింపబడితే చాలు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు ఎంతో ప్రయాణం చేసి ఆ యొక్క సమరయ అనే ప్రాంతానికి వెళ్ళినట్టుగా చూస్తాం. సో ఇక్కడ
ఇద్దరు యొక్క దాహాలు తృప్తి పొందినట్టుగా చూస్తాం ప్రియబిడ్డలారా. ఒకటి ఆమెకి జీవజలాలను ఇస్తానని వాగ్దానం చేసినట్టుగా చూస్తాము. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క దాహం ఏంటంటే ఆ ఒక్క సోల్ కూడా నశించిపోకూడదని ఆశ, కాబట్టి ఆ యొక్క సోల్ ను కూడా దాన్ని రెన్యూ చేయాలని ఆశపడ్డారు. సో ఇంకా 29, 30 వచనాల్లో చూసుకుంటే ఏమవుతుందంటే 29లో మీరు వచ్చి నేను చూసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. ఆమె ఏం చేసిందంట, ఇదంతా చూసి ఆ కుండ పడేసి వెళ్ళిపోయింది, ఊరిలోకి వెళ్ళిపోయి అనేక మందితో చెప్తుంది, ఇదిగో యేసు క్రీస్తు ఇక్కడ వచ్చాడు, యేసయ్య ఇక్కడ ఉన్నాడని చెప్పినట్టుగా చూస్తాం. మరి ఒకసారి ఆ సందర్భం చూసుకుంటే మరి పాపి అని ఉన్నది, ఆమె గురించి ఎంతో మంది ఎన్నో చెడుగా గాసిప్స్ చేస్తుంటారు, చెడుగా మాట్లాడుంటారు. బట్ నౌ ఈవిడెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి అనేక మందికి ఆ యొక్క ఊరంతా కూడా చాటించినట్టుగా మనం చూస్తాం. రెండో కొరింథీయులు 5:17లో ఉన్నట్టుగా, కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. పాత జీవితం ఎలాంటి జీవితం, అందరూ ఆమెను వెలివేసినట్టు జీవితము, అందరూ ఆమెని తృణీకరించిన జీవితము, అందరూ ఎన్నో గాసిప్స్ చేసుకున్న జీవితం, ఎంతో జోకులు వేసుకున్న జీవితం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తటస్థించి, ఎప్పుడైతే నేను నీకు జీవజలం ఇస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఆవిడ పట్టుకొని నువ్వే యేసుక్రీస్తు, నువ్వే మెస్సయ్య అని ఎప్పుడైతే ఒప్పుకుందో అప్పుడు ఆమె వెళ్ళి సువార్త ప్రకటించినట్టుగా చూస్తాం. హర్ ఓల్డ్ లైఫ్ ఇస్ గాన్ అండ్ షీ బికేమ్ న్యూ ఇన్ జీసస్. సో ఈవిడ ఏమన్నది, మెస్సయ్యని నేను కనుగొన్నాను, లేకపోతే క్రీస్తుని నేను కనుగొన్నాను అని చెప్పినట్టుగా చూస్తే, ఆ పక్కనే 31వ వచనంలో చూస్తే అక్కడ శిష్యులు ఉంటారు ప్రియబిడ్డలారా. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని ఆయనను వేడుకొండ్రి. ఇటువైపు చూస్తేనేమొచ్చి పాపి, మరి ఎంతో మందితో ఉన్న స్త్రీ, ఆమె ఏమొచ్చి యేసుక్రీస్తు అని నువ్వు మెస్సయ్యవే అని అంటుంది. శిష్యులు మాత్రము ఇక్కడ బోధకుడా అంటున్నారు, అంటే రబ్బీ అంటే బోధకుడా అని పిలుస్తున్నారు, సంబోధిస్తున్నారు. అక్కడేమొచ్చి ఆమెకు స్పిరిచువల్ థర్స్ట్ పోయింది. వీరు శిష్యులైతే మాత్రం ఇక్కడ లోకాశతో ఉన్న ఆ యొక్క భోజనం సందర్భం, లేకపోతే భోజనం చేద్దాము అన్నట్టుగా వాళ్ళని పిలుస్తున్నట్టు, యేసుక్రీస్తు అని పిలుస్తున్నట్టుగా చూస్తాం. శిష్యులకిను సమరయ స్త్రీకి ఉన్న తేడా అది. ఓకే, ఇంకా ముందుకెళ్తే 35వ వచనంలోకి వెళ్తే, ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలాగా ఉండబోతుంది అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే సోల్స్ మనం విన్ చేయాలి, టైం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ యేసుక్రీస్తు వారు మెస్సయ్య, యేసుక్రీస్తు అని ఒప్పేసుకున్న తర్వాత ఇంకా జరిగింది. ఇంకేం జరిగింది, 42వ వచనంలో చూసుకుంటే, ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టికే కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంటండి, ఎవరు ఈ సమరయాన్ని ఆ యొక్క ప్రాంతంలో ఉన్న అనేక మంది జనంలోకి వెళ్ళి ఈమె క్రీస్తు వచ్చాడు, క్రీస్తు అని మెస్సయ్య గురించి చెప్పినప్పుడు అనేక మంది చూశారంట. చూసి ఏమన్నారంట, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, ఓకే నువ్వు చెప్పవు కానీ కాక మేము విని ఈయన నిజముగా, ఎస్ నువ్వు చెప్పావు, మేము దానికి సాక్షులము, ఏంటంటే ఈయన నిజముగా రక్షకుడు అని వారిని నమ్మినట్టుగా చూస్తాం ప్రియబిడ్డలారా.
ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది చూసారా. యేసుక్రీస్తు వారు నువ్వు ఎవరు? నువ్వు ఓన్లీ జస్ట్ ఒక జూ. నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అని ప్రశ్నించింది. ఓకే, నువ్వు యాకోబు కంటే గొప్పవాడు, నువ్వు చెప్పేసావు, నా జాతకం అంతా చెప్పేసావు, నువ్వు ఒక ప్రవక్తవి. తర్వాత ఇంకా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క జీవజాలాలను పొందిన తర్వాత ఏమన్నదంటే, నువ్వు మెస్సయ్యవా అని అన్నది. తర్వాత వెళ్ళి అనేక మందికి సువార్త చెప్పినప్పుడు అందరూ కూడా ఏమని నమ్ముతున్నారంట, యేసుక్రీస్తు నిజమైన లోక రక్షకుడు అని నమ్మారంటండి. అదే కదా యూదా పత్రిక 1:23 చెప్తుంది, అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించాలంట. అగ్నిలో అనేక మంది పడిపోతుంటేనే వారిని లాగి రక్షించాలంట. అసలు ఈ రక్షకుడు అంటే సేవియర్ అంటే సొటేర్ అన్న వర్డ్ కి మీనింగ్ ఏంటంటే డెలివరర్ ఆర్ ప్రిజర్వర్ అని అర్థం అండి. ఒకవేళ ఇది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే ఆ సేవియర్ అన్న కొడితే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏమొస్తుందంటే, a savior is who snatches a person from some terrible disaster that leads to perishing. ఏమండి, ఎవరన్నా భయంకరమైన పరిస్థితుల్లో, ఒక భయంకరమైన ఆందోళన పరిస్థితుల్లో ఉండి ఆయన పెరిష్ అయిపోతున్నాడు అన్న పరిస్థితులు ఉన్నప్పుడు వెళ్ళి అతన్ని లేవనెత్తేవాడే సేవియర్ అని అర్థం అనమాట. సో యేసుక్రీస్తు వారు మరి ఆ విధంగానే వచ్చారు, ఆ విధంగానే మరి లోకాన్ని రక్షించడానికి వచ్చారు. ఆ విధంగానే మరి 6 నిమిషాల్లో ఈ యొక్క సమరయ స్త్రీకి నిజమైన రక్షకుడు ఎవరు అని, ఆ సమరయ స్త్రీకే కాకుండా ఆ సమరయ అనే ప్రాంతంలో అనేక మంది దేవుడు ఈ బిడ్డ ద్వారా, సమరయ స్త్రీ ద్వారా వాడుకొని అనేక మందికి నిజమైన రక్షకుడు ఏంటో అనే పరిచయం ఈ బిడ్డ ద్వారా చేయించినట్టుగా మనం చూస్తాం. సో మనకు అందరికీ తెలిసిందే, అకార్డింగ్ టు మార్క్ గాస్పల్ 16:15 మై క్లోజింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, గో ఆన్ టు ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్ గాస్పల్ టు ఆల్ నేషన్స్. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ఇచ్చినట్టుగా, మరి ఎంత బ్లెస్సెడ్ ఫ్యామిలీస్ అంటే నిజంగా మరి పిట్టాస్ అయితేనేమి, వాళ్ళ అసోసియేటెడ్ ఫ్యామిలీస్ అయితేనేమి, అందరు ఫ్యామిలీస్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ సెటిల్డ్, తర్వాత ఏదో విధంగా వారి కెపాసిటీలోని ఉన్నట్టుగా దేవుని యొక్క సేవ చేస్తానే ఉన్నారు ప్రతి ఒక్క ఫ్యామిలీ. మరి అది లాంగ్ జనరేషన్స్ టుగెదర్, మరి ముత్తాతల నుండి అలా వచ్చింది కాబట్టి మన జనరేషన్ అలా కంటిన్యూ చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ భయంకరమైన జనరేషన్ లో ఉన్నాం మనం. బట్ స్టిల్ గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ విత్ అవర్ చిల్డ్రన్. మన చిల్డ్రన్ ని, మన నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుడు ఆ విధంగానే వాడుకోవాలని ఆశిస్తూ, మరి ఈ విధంగా నిజమైన రక్షకుడు ఎవరు అనేది మనం తెలుసుకున్నాము. ఇంకా అనేక మందికి కూడా నిజమైన రక్షకుడు ఎవరు అని, నిజమైన రక్షకుడిని రుచి చూపించడానికి మనల్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకుని గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఒక్కసారి మమ్మల్ని అందరినీ రెన్యూ చేశారు అండ్ ఆల్సో అండ్ ఏమంటారు మోటివేట్ చేశారు ఇంకా సిన్నర్స్ టు ఎవాంజలిస్ట్ అవ్వాలని. అండ్ అవునన్నా, మన ఫ్యామిలీస్ అన్ని పెరిష్ అయిపోయే వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్ పిల్లర్ గా నించొని ఇంకా దేవుడి సేవ చేయాలని. థ్యాంక్ యూ అన్న సో మచ్ ఫర్ యువర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ప్రేయర్స్ లోకి వెళ్దామండి. ఒక్క నిమిషం. జూనక్క, జూనక్క, ప్రే ఫర్ ఎబ్లినత్త అండ్ ఓకే, ఒక్క నిమిషం.
ఓకే. ఎవ్లిన్ అత్త. ఎవ్లిన్ అత్త గురించి ప్రేయర్ చేయండి. త్వరగా రికవర్ అవ్వాలని ప్రేయర్ చేయండి. అలాగన్నా. యాహ్! సర్వశక్తి మికిలి కృపగల తండ్రి బంగారు పాదములు స్తోత్రం చెల్లించుకొంచున్నాం నాయన. ప్రభా మేము చిన్న మందగా నాయన ఆన్లైన్ లో తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానించడానికి తండ్రి మరి సిన్నర్ నుంచి నాయన ప్రీచర్ గా తండ్రి